సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు ఏంటంటే నేను సస్పెక్ట్స్ అనే ఒక గేమ్ అయితే ఆడబోతున్నాను అనమాట. ఇదైతే అమాంగ్ us లాగా ఫైవ్ మెంబర్స్ గెస్ట్స్ ఉంటారు, ఒక ఇంపోస్టర్ ఉంటారనమాట. మనమైతే ఆ ఇంపోస్టర్ నుండి మనమైతే ఎస్కేప్ అవ్వాలి. అంటే ఎస్కేప్ కాదు, లైక్ మనం ఆ ఇంపోస్టర్ కనిపెట్టాలి. మనకి ఇక్కడ గెస్ట్స్కి ఇంకా కిల్లర్స్కి డిఫరెంట్ టాస్క్స్ ఉంటాయి. సో ఇక్కడ నాకు టాస్క్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే మనము ఈ పిక్చర్లో ఉన్న ఎవరి యాక్సెసరీస్ మనమైతే వేర్ చేసి పెట్టాలన్నమాట. వాళ్ళకి వేర్ చేసుకోవడం కూడా తెలియదు గైస్. ఓకే, మేము ఇప్పుడు చేసేసాం. నెక్స్ట్ మనకి ఇక్కడ ఆరో మార్క్ ఉంది కదా, ఇది చూపిస్తూ ఉంటుంది మనకి ఎక్కడ మనకి టాస్క్స్ ఉన్నాయని చెప్పి అయితే చూపిస్తూ ఉంటుంది అనమాట. సో మనం దీన్ని ఫాలో అవ్వకుంటూ వెళ్తే మనకైతే తెలుస్తుంది. ఓకే, ఇక్కడ నాకు ఇంకొక టాస్క్ ఉంది, ఇదిగోండి నేను చేసేస్తే. ఓకే, గెట్ రెసిపీ బుక్. గైస్ ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ ఇంపోస్టర్స్లో ఒక స్పెషల్ ఇది ఉంటుంది. అదేంటంటే మనం ఇక్కడ బాంబ్స్ కూడా ప్లాన్ చేయొచ్చు అనమాట ఈ సస్పెక్ట్స్ గేమ్లో. సో ఇప్పుడు ఓకే, ఆ బాంబ్ని అయితే డిస్కనెక్ట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకో చోట. ఓకే, నాకు మళ్ళీ ఇక్కడ ఒక టాస్క్ ఉంది, ఆ టాస్క్ కూడా నేను చెయ్యాలి. ఓకే ఓకే ఇప్పుడైతే నేను ఇక్కడికి వచ్చేసాను, నాకు ఇంకా టాస్క్ ఉంది. సో ఇది కూడా నేను చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే మన కూరగాయలు తేవాలన్నమాట. ఓకే, ఫస్ట్ ఇది బన్. ఓకే, దీని తర్వాత ఏంటంటే యాక్చువల్లీ తెలియని వాళ్ళకి ఒక బేసిక్ గేమ్లా, అంటే ఒక సేమ్ అమాంగ్ us లానే ఇది గైస్, కానీ జస్ట్ బాంబ్స్ అప్లై చేయొచ్చు అంతే, అదే ఎక్స్ట్రా. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ కూడా ఒక టాస్క్ ఉంది, ఇది కూడా చేసేద్దాం. బర్గర్ తినాలట, ఇదో టాస్కా. ఓకే, ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ మనం ఇప్పుడు గ్రాండ్ హాల్లో ఉన్నాం. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఎక్కడెక్కడ ఎవరెవరు ఉంటారో. ఇప్పుడు మనం ఎమర్జెన్సీ బెల్ రింగ్ చేసాము. ఇప్పుడు అంటే ఎమర్జెన్సీ బెల్ అంటే డిస్కస్ చేసి ఎవరైతే కిల్లరో వాళ్ళ మీద ఓటేయాలన్నమాట. సో ఇప్పుడు నేనైతే ఫిల్ పైన ఓటేసాను. మీరు ఇక్కడ చూసినట్టయితే నేను ఫిల్ పైన ఓటేసాను అనమాట. వీడైతే హియా అని అయితే పెట్టాడు. హియా ఏంటో నాకు అసలు అర్థం కావట్లా. ఓకే, డిడ్ అంటే పెడతా అనుకున్నాను ఎవరైనా. ఓకే, మన మీద కూడా పడింది గైస్ లైట్. ఎక్కువ బెస్టీ మీద పడింది. బెస్టీయో కాదు, బెట్సీ, సారీ. ఓకే, రాంగ్, గెస్ట్ అట, అంటే గెస్టే. ఓకే, ఇక్కడ మనం చూడొచ్చు ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు చనిపోయారని చెప్పి. ఓకే అదండి ఇక్కడ. ఓకే, ఇక్కడ మనం మళ్ళీ లైబ్రరీకి వచ్చాం. ఏమైనా డెడ్ బాడీస్ దొరికాయా మనం చూస్తూ ఉండాలన్నమాట. ఇక్కడ ఏం డెడ్ బాడీస్ ఫౌండ్ అయ్యాయా అని. ఒకవేళ డెడ్ బాడీస్ దొరికితే మనం ఆ డెడ్ బాడీస్ని రిపోర్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం లైబ్రరీ నుండి ఒకసారి సెక్యూరిటీకి వెళ్దాం. ఓకే పదండి, సెక్యూరిటీకి వెళ్దాం. సెక్యూరిటీలో ఏంటంటే మనకి సెక్యూరిటీలో సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి. సో ఆ సెక్యూరిటీ నుండి మనమైతే సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి కదా, సో అందుకని మనం ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో చూడగలం అన్ని రూమ్స్లో. ఇక్కడ మళ్ళీ ఎవరో బాంబ్ ప్లాన్ చేశారు, అంటే ఇంపోస్టర్ ఉంటారు కదా, ఇంపోస్టర్ బాంబ్ ప్లాన్ చేశారు. మనం వాటిని అన్నిటినీ డిస్కనెక్ట్ చేయాలి. ఇక్కడ అన్నీ. ఓకే, ఇది వాడు చేసేసాడు, జేడ్ గారు చేసేసాడు. ఇంకా 2 ఉన్నాయి, ఇవి మనం చేసేద్దాం గైస్. ఓకే, సి ఇక్కడ ఒకటి ఉంది. ఓకే, మనం ఈ కలర్ బట్టి ఫస్ట్ది సెకండ్ది ఇలా క్రాస్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, టాస్క్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, నా ఇప్పుడు మనం మళ్ళీ ఇప్పుడు యాక్చువల్లీ ఇందాక సెక్యూరిటీకి వెళ్దామంటే ఈ బాంబ్స్ అడ్డొచ్చాయి కదా, సో అందుకనే ఇప్పుడు మళ్ళీ వెళ్దాం అక్కడికి వెళ్ళి ఎక్కడైనా డెడ్ బాడీస్ ఫౌండ్ అయ్యాయో మనం చూద్దాం. అంతా నార్మల్గానే ఉంది. అసలు ఇంపోస్టర్ ఏం చేస్తున్నాడు అసలుకి? నేనైతే ఈ ఫిల్గాడి మీద డౌట్ పడుతున్నా. ఊరికనే ఎవరు ఉంటే వాడి దగ్గరకు వస్తున్నాడు గైస్ వీడైతే. అందుకని నాకు వీడిపైన చాలా డౌట్ వేస్తుంది. నాకు తెలిసి చాలా వరకు అందరూ టాస్క్స్ ఫినిష్ చేశారనుకుంటా.
అంటే ఏంటంటే యాక్చువల్లీ గెస్ట్స్ అందరికీ ఒకే టాస్క్ ఉంటుంది, అంటే ఒకే టాస్క్స్. అంటే ఇప్పుడు క్లాస్ మొత్తానికి ఒకే హోంవర్క్ ఉండేది కదా, అలా గెస్ట్స్ మొత్తానికి ఒకే టాస్క్స్ ఉంటాయి, సేమ్ టాస్క్స్. ఇప్పుడు మనం మళ్ళీ వెళ్దాం. ఇక్కడ ఏదో స్టాబేజ్ అయింది అనుకుంటా గైస్, అదే కరెంట్ పోవడం. ఇప్పుడు మనం అన్నీ మళ్ళీ ఆన్ చేయాలి. ఇంపోస్టర్స్కి అమాంగ్ అస్లో కూడా ఉంటుంది కదా స్టాబేజ్ ఆప్షన్, ఇక్కడ కూడా ఉంటుంది అనమాట. చూడండి ఇక్కడ మీకు రిపోర్ట్ అని విజిల్ సింబల్ ఉంది కదా, సో మనం ఎక్కడైనా డెడ్ బాడీస్ ఫౌండ్ అయితే డెడ్ బాడీస్ దగ్గరికి వెళ్దామనుకో, ఆ డెడ్ బాడీస్ దగ్గర మనమైతే ఇది రిపోర్ట్ చేయొచ్చు. డెడ్ బాడీస్ దగ్గర మనకి రిపోర్ట్ ఆప్షన్ అయితే అవైలబుల్, అంటే ఆన్ అవుతుంది. ఓ ఎవడో ఎమర్జెన్సీ బెల్ కొట్టాడు గైస్, పదండి కొట్టేద్దాం. వీడిపైన వద్దులే, ఎవరు డొన్నా గడిపైన వేద్దాం ఈసారి డొన్నా గడిపైన వేద్దాం. ఎందుకంటే నాకు ఏంటో అందరి మీద డౌట్గానే ఉంది, బెస్టీ తప్ప. నాకు నెక్స్ట్ మీద అయితే అసలు పెద్ద డౌట్ ఏం లేదు. అంటే యాక్చువల్లీ ఇక్కడ మనం ఏంటంటే ఎవరినైనా, అంటే ఇలా మైక్రోఫోన్ ఉంటుంది మీరు కింద చూసినట్టయితే, దానిలో నుండి మనం ఒకరికొకరు మాట్లాడవచ్చు కూడా, అంటే గేమ్లో నుండే మాట్లాడుకోవచ్చు. సో నేను అదై ఓకే. అమ్మో నా మీద కూడా లైట్ పడింది గైస్. అంటే ముగ్గురు మీద 1 మెంబరే వేశారు కదా గైస్, అందుకనే మేము ముగ్గురం ఎవ్వరూ కిక్అవుట్ అవ్వలేదు అనమాట, టై. ఇప్పుడు మనం మళ్ళీ గ్రాండ్ హాల్లో ఉన్నాం. మనం ఇక్కడ మళ్ళీ బెల్ కొడతామా? మనం బెల్ కొట్టాలన్నా ఇక్కడికి ఆ బెల్ కొట్టడానికి ఒక పర్ఫెక్ట్ టైమింగ్ ఉంటుంది, అంటే దానికి కూడా టైం ఉంటుంది అనమాట. సో మనము మీరు అమాంగ్ అస్తో చూసినట్టయితే ఎవరి దగ్గరికైనా వెళ్తే కిల్ చేసిన తర్వాత ఒక 30 seconds అలా మనకు అది అవైలబుల్గా ఉండదు కదా గైస్. సో అలానే ఇక్కడ కూడా ఒక్కసారి బెల్ కొట్టిన తర్వాత ఒక 120 seconds అనుకుంటా మనకి అవైలబుల్గా ఉండదు అసలుకి బెల్. మనకు కనిపిస్తూ ఉంటుంది కానీ మనము ఆ బెల్ కొట్టలేము. మళ్ళీ ఎవడో బాంబు పెట్టాడు గైస్. సరే ఇది కూడా మనం డిఫ్యూజ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది, ఫోర్త్ది, యా అయిపోయింది గైస్. ఇక మళ్ళీ బాంబ్ ప్లాన్ చేశారు కదా, అవన్నీ మనం డిస్కనెక్ట్ చేద్దాం ఇప్పుడు. యా ఇది చేద్దాం మనం, వాడు అది చేస్తున్నాడు కదా. ఫస్ట్ది బ్లూ, సెకండ్ది ఆరెంజ్, నెక్స్ట్ ఓకే అయిపోయింది గైస్. ఇప్పుడు మనం బాంబ్ డిఫ్యూజ్ చేసేసాం గైస్. ఇది చాలా చిన్న వీడియో, మీకు అసలు చాలామందికి సస్పెక్ట్స్ అనే గేమ్ తెలియదు కదా గైస్. సో అందుకనే ఒక క్లారిఫికేషన్ ఉండేదానికి నేను పెట్టినప్పుడు మీకు తెలియపోవచ్చు కదా గైస్. సో అందుకనే నేను మీ అందరికీ తెలియడానికి నేను ఇది ఒక చిన్న వీడియో, షార్ట్ వీడియో గేమ్ చేసి పెడదామని అయితే డిసైడ్ అయ్యా. సో అందుకనే ఈ వీడియో పెడుతున్నాను అనమాట. మీకు ఈ గేమ్ నచ్చితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇదేం గేమ్ ప్రమోషన్ ఏం కాదు, జస్ట్ ఒకవేళ మీకు నచ్చితే డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నా, దట్స్ ఇట్. మరి ఇదేదో ప్రమోషన్ అనుకొని దీనిలో డబ్బులు పెట్టడం అవేం అనుకోకండి, అలా ఏం లేదు. జస్ట్ ఏ నార్మల్ గేమ్, చిన్న పిల్లలు కూడా ఆడుకోవచ్చు ఈ గేమ్ని. ఓకే, ఇక్కడ మనం మళ్ళీ గైడ్ బుక్లో చూస్తే ఇద్దరు చనిపోయారు. ఒకడేమో కిక్డ్ అవుట్, అంటే ఇద్దరు కిక్డ్ అవుటే, అంటే 2 members కిక్డ్ అవుట్ అయ్యారు, అందుకని వాళ్ళిద్దరు చనిపోయి ఆత్మలు అయ్యారనమాట. మీరు అమాంగ్ అస్లో కూడా చూసుంటారు, ఆత్మలు అవుతారు కదా, ఆత్మలు అయితే వాళ్ళు మనకు కనిపించరు అనమాట. ఇక ఓకే, ఎలా కేస్ క్లోజ్డ్. ఇప్పుడు ఎవరో చూద్దామా? ఓకే, నిక్సా. ఏం కాదులే గైస్, మనము గెలిచేసాము. అయినా ఇలాంటి మంచి వీడియోస్ మీకోసం ఎన్నో చేస్తూ ఉంటాం, ప్లీజ్ సపోర్ట్ us. Take care guys until the next video. So bye guys.